రజనీకాంత్ ఈ పేరును ప్రపంచానికి పరిచయం చేయనక్కర్లేదు. ఆసియా ఖండంలో జాకీ చాన్ తర్వాత టాప్ రెమ్యునరేషన్ తీసుకునే నటుడు ఆయనే అని వేరే చెప్పనక్కర్లేదు. కానీ ఆయన సినిమా కెరీర్ మొదట్లో విపరీతంగా సిగరెట్స్ మద్యం తాగేవాడట. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పడానికి గల కారణం సూర్య తండ్రి శివకుమార్ 75వ పుట్టినరోజు కావటం. అవును, శివకుమార్ ఒకప్పటి తమిళ నటుడు. హీరో సూర్య కార్తీలకు తండ్రి. రజనీకాంత్ తో 1977లో కవికుయల్, భువనవరు కల్వికురి చిత్రాలలో కలిసి నటించారు. ఆ సినిమాల షూటింగ్ టైంలో రజనీకాంత్ సిగరెట్ మందు తాగటం గమనించిన శివకుమార్, రజనీకాంత్ తో నువ్వు వాటిని మానుకోకపోతే పెద్ద నటుడివి కాలేవు, త్వరగా ఆ అలవాట్లు మానుకోమని ఎలా మానుకోవాలో సలహా కూడా ఇచ్చాడట. రజనీ ఆ సలహాలు పాటించడం వల్లే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అని శివకుమార్ 75వ పుట్టినరోజు సందర్భంగా లేఖలో రాశాడట. అంతేకాకుండా శివకుమార్ గారు నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకున్నాడు. రజనీ శివకుమార్ కి రాసిన లేఖలో ఆ సలహాలేమిటో రజనీకాంత్ అందరికీ చెప్తే చాలా వరకు రజనీకాంత్ ఫ్యాన్స్ సిగరెట్ మందు అలవాటు తగ్గించుకునేవారు. చూద్దాం రజనీ ఆ సలహాలు చెప్పే వరకు.